గైస్, వెల్కమ్ టు శేఖర్ లాగ్స్. సో ఈరోజు వచ్చేసి టాపిక్ ఏమనుకుంటున్నారా? సో ఈరోజు అయితే మనము మన సెకండ్ వైఫ్ అయితే కొద్దిగా రెడీ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్తున్నాము. అంటే సెకండ్ వైఫ్ అంటే నిజంగా వైఫ్ ఏం కాదు, మన బైక్ ఉంది కదా, సో బైక్ని అయితే కొద్దిగా మాడిఫికేషన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే చాలా నుంచి అనుకుంటున్నా, కొన్ని చిన్న చిన్న మైనర్ మాడిఫికేషన్ చేయాలి. అంటే కొన్ని ఇండికేటర్స్, తర్వాత బ్యాక్ సైడ్ క్యారియరు, తర్వాత ఫ్రంట్ డూమ్ లైట్ దగ్గర, తర్వాత బ్యాగ్, అన్ని కొన్ని అయితే మైనర్ మాడిఫికేషన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేనైతే గూగుల్లో సెర్చ్ చేశాను, ఒక లొకేషన్ అయితే చూపించింది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ విజయనగర లొకేషన్కి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. మనం అక్కడికి వెళ్ళి వీలైతే స్టిక్కరింగ్ కూడా చేయించుకొని మొత్తం మన బైక్ అంతా మొత్తం మాడిఫికేషన్ చేయించుకొని అయితే వద్దాం. లెట్స్ గో. సో ఇది వచ్చేసి మనం వచ్చిన షోరూమ్ అనమాట. ఇది రైడ్. సో హే గైస్, ప్రస్తుతానికి అయితే మనం రైడ్ అడ్వెంచర్ అయితే షోరూమ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ మనం వచ్చేసి మొత్తం అంతా ఒకసారి చూపిస్తాను. మనకి ఏమేమి మొత్తం ఆల్మోస్ట్ అన్ని బైక్ సంబంధించి యాక్సెసరీస్ అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. సో ఒకసారి నేను ఫస్ట్ చూసాను, మీకు ఒకసారి మొత్తం అంతా చూపిస్తాను ఏమేమి దొరుకుతాయి ఇక్కడ అంతా. సో ఇక్కడైతే మొత్తం హెల్మెట్ సెక్షన్ ఉంది. మొత్తం చాలా టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ అయితే ఉన్నాయి. బాగున్నాయి, చాలా ఫిట్గా ఉన్నాయి. నేను నాకు ట్రై చేసి చూసాను, చాలా ఫిట్గా ఉన్నాయి. సో ఇక్కడ అంతా ప్యానెల్స్. సో ప్యానెల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. యాక్చువల్లీ ఇలాంటిది మన బైక్ అయితే ఇప్పుడు వేయించాలని చెప్పేసి చూస్తున్నాను. ఏమంటే ఇక్కడ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఆలోచిస్తున్నాను. చిన్నది ఏమన్నా ఉంటే తీసేసుకున్నాను ఫస్ట్. ఇక్కడ అన్ని జాకెట్స్ ఉంటాయి, ఇంకా టీ షర్ట్స్, తర్వాత ఇవన్నీ బ్యాక్ సైడ్ అనుకుంటా, తర్వాత గ్లౌజ్ కూడా చూద్దాం. మనకి ఒకవేళ ఏదైనా సెట్ అయితే గ్లౌజెస్ కూడా తీసుకోవాలి. ఇవి తర్వాత ఇవి హ్యాండిల్కి సంబంధించి హ్యాండిల్ ప్రొటెక్టర్ అంటే. సో తర్వాత ఇక్కడ సన్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఇవి అంటే ఈ ప్లాస్టిక్ అంటే బెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. బెండ్ చేసుకోవచ్చు, ఇంత బాగా వాడవచ్చు, బాగుంటాయి కూడా. సో ఇప్పుడు మనకైతే కావాల్సిన గ్లౌస్ అయితే తీసుకున్నాం. తర్వాత మనకి ఈ పోర్షన్ కూడా ఒకటి కావాలి మన బైక్ అయితే ఫ్రంట్ సైడ్కి. సో ఒకటి ఇలాంటిది ఒకటి కావాలి. సో ఇలాంటిది మనం బైక్ అయితే వేయించాలి ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడన్నా మనకి చలికి పోతున్నప్పుడు లేదంటే కింద మన్నా కూడా కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది, తర్వాత లుక్ కూడా బాగా వస్తుంది. సో అందుకోసమే ఇది తీసుకున్నాను. సో నేను ఆలోచిస్తున్నా ఇది తీసుకోనా, ఇందులో ఇండికేటర్ కాంబినేషన్ వస్తుంది అనమాట. ఇలా ఈ టైప్లో వస్తుంది. కానీ నాకు ఇది పోలిస్తుంటే ఇది కొద్దిగా బాగా గట్టిగా ఉంది. రాడ్ వచ్చి ఐరన్ రాడ్ వచ్చేసి కూడా బాగుంది కంపేర్ టు దీనితో పోలిస్తే. ఇది ఇండికేటర్ ఇదంతా సేఫ్టీ అనిపించట్లేదు, కానీ ఇదే సేఫ్టీగా అనిపిస్తుంది. చూడాలి మనకి మన బైక్ ఏదైతే సెట్ అయితే అది తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీరు చూడొచ్చు, ఇవన్నీ ఇండికేటర్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్. నేనైతే ఇందాకైతే అడిగాను, వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవే ఇండికేటర్ పాత ఇండికేటర్ చేస్తారంట, కానీ దానికి మొత్తం ఓన్లీ ప్యాటర్న్ చేంజ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. సో చూడాలా, లేదంటే ఒకవేళ లుక్ బాగాలేదంటే ఇలాంటి టైప్లో ఇండికేటర్స్, లేదంటే డిఫరెంట్ ఇలాంటివైనా కానీ మనకి ట్రై చేద్దాం. లేదనుకుంటే ఇవి కూడా బాగుంటాయి, ఈ టైప్ ఆఫ్ ఇండికేటర్స్. ఆల్మోస్ట్ 60 ప్యాటర్న్లు ఉన్నాయండి, 60 ఉన్నాయి ఇందులో. సో చాలా బాగుంటాయి. మనం అయితే చెక్ చేయాలి. సో తర్వాత మనకి అదొకటి వేయించేస్తాం. తర్వాత మన ఫ్రంట్ లైట్ కూడా ఒకటి వేయాలి. ఫ్రంట్ ఫోర్సింగ్ లైట్ ఉంటుంది కదా, అది కూడా ఒకటి వేయాలి. సో గైస్, మొత్తానికి అయితే మనం అయితే అన్ని యాక్సెసరీస్ అయితే తీసుకున్నాము. నేను ఒకసారి చూపిస్తాను మనం ఏమేమి తీసుకున్నాము అయితే. సో మనం వచ్చేసి ఫస్ట్ హెడ్ ల్యాంప్స్, అదే ఫాగ్ ల్యాంప్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి వైట్ అండ్ ఎల్లో వస్తుంది. సో బాగుంది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 2000 రూపీస్ అయితే పడింది, 2000 పడింది అనమాట. సో ఇందులో 2 మోడ్స్ వస్తాయి. వైట్ కలర్ వస్తుంది, మళ్ళీ తర్వాత ఎల్లో కలర్ కూడా వస్తాయి, 2 వస్తాయి మనకి. సో దానికి తర్వాత ఇవి వచ్చేసి అయితే క్లాంప్స్, దీనికి సంబంధించి అయితే ఇంకా ఇవి ఫిట్ చేయడానికి క్లాంప్స్ అనమాట. మళ్ళీ ఇవి వచ్చేసి ఇండికేటర్స్. సో మనం ఇండికేటర్స్ కూడా మనం డిఫరెంట్ స్టైల్స్ తీసుకున్నాం అనమాట. సో ఇవి వచ్చేసి ఇండికేటర్స్. సో ఇండికేటర్ కూడా చేంజ్ చేస్తున్నాము. అంటే మనకి చాలా ప్యాటర్న్ కావాలి అనమాట, అంటే కొంచెం హజార్డ్ ప్యాటర్న్. సో అది ఇది కావాలా. సో దానికి సంబంధించేది ఇదైతే అందులో ఆల్మోస్ట్ 60 మోడ్స్ అయితే మనకు వస్తాయి. సో ఒక్కొక్క మోడ్ ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్లో వస్తాయి. హజార్డ్ లైట్ అంట, ఒకసారి సింగిల్, ఒకసారి డబుల్, అలా మొత్తం ఇది వస్తుంది. సో ఇది వచ్చేసి 3 years వారంటీ ఉంది మనకి. ఆల్మోస్ట్ ఇది మనకి 800 రూపీస్ అయితే పడింది ఇది వచ్చేసి. తర్వాత ఇది వచ్చేసి 900 రూపీస్ పడినాయి ఇది వచ్చేసి. తర్వాత మనం వచ్చేసి ఇదైతే తీసుకున్నాము, ముందర ప్రొటెక్టర్ అయితే.
సో అంటే మనకి ఎప్పుడన్నా చలి వేసినప్పుడు తర్వాత ఇంకోటి కింద ఏమన్నా పన్నా కూడా కొద్దిగా సేఫ్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను ఇది ఛానల్ నుంచి వేపిద్దాం అనుకున్నా, ఇది ఇప్పుడు బ్లాక్ కలర్ అయితే వేపిద్దాం అన్నది. సో తర్వాత వచ్చేసి ఇంకా వచ్చేసి ఒక లైట్ స్విచ్ వస్తుంది, అంటే ఈ ఫాగ్ లైట్స్కి అయితే స్విచ్ వస్తుంది ఇది. సో తర్వాత ఇవి క్లాంప్స్. సో ఇంకోటి వచ్చేసి మన బ్యాక్ క్యారియర్. సో ఇదే చాలా కాస్ట్లీ పడింది, ఇది వచ్చేసి అరౌండ్ 2500 అట్లా పడింది. సో మనం కొద్దిగా నెగోషియేట్ చేసాం అనమాట. సో అరౌండ్ 2-3కి అలా వచ్చింది అనమాట. ఇది చాలా వెయిట్ ఉంది, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 3 kgs 4 kgs అయితే ఉంటుంది. సో బాగుంది, ఇది కూడా క్వాలిటీ బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. గేజ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో మొత్తానికి అయితే ఇవి మనం తీసుకునేట్లయితే సో మనకు వచ్చేసి బిల్ అరౌండ్ 9300 రూపీస్ అట్లయితే పడింది. సో ఫిట్టింగ్ ఛార్జెస్ నేను చెప్పాను అనమాట, ఇట్లా దూరం నుంచి తెచ్చాము ఇట్లా ఫిట్టింగ్ ఛార్జెస్ అయితే అందులో ఇంక్లూడ్ చేయలేదు. సో మొత్తం 9300 అయితే పడింది మనకైతే. ఇంకోటి ఏంటంటే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేసినది ఇది ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, అంటే ఇది వేయించుకున్నామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏమైందంటే మన అపాచీ బైక్ అది సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఫ్రంట్ అక్కడ స్క్రూస్ ఇవ్వలేదు, తర్వాత నెంబర్ ప్లేట్ ఉంది కదా, సో దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో అదైతే వేయించుకోలేదు ప్రస్తుతానికి, ఇది వేయట్లేదు. ఇంకోటి అయితే బ్యాగ్, ఫ్రంట్ సైడ్ బ్యాగ్ అయితే వేసుకున్నాను, అంటే ట్యాంకీకి బ్యాగ్ అయితే వేపిద్దాం అనుకున్నా కొత్తది. తర్వాత బ్యాక్ సైడ్ కూడా వీలైతే ఒకటి బ్యాగ్ అయితే వేపిస్తాం అనుకున్నా. బట్ ఫైనల్గా అయితే ఇది చూశాను, ఇది వచ్చేసి 5,000 అయితే చెప్పారు ఇది. అంటే ఇది చాలా పెద్దగా అనిపించింది దీనికైతే. ప్రస్తుతానికి అయితే ఎందుకు లేదని చెప్పేసి ప్రస్తుతానికి వీటితో అయితే సరిపెట్టుకున్నాను. నెక్స్ట్ ఆన్ ది వేలో మనకి ఏమన్నా ఇది వచ్చేసి ఇంకో చిన్న బ్యాగ్ ఎక్కడన్నా కనిపిస్తే బ్యాగ్ వేయించుకొని తర్వాత వీలైతే స్టిక్కరింగ్ కూడా వేయించుకోవాలి ఈరోజు. సో తర్వాత మొత్తం అంతా చూపించుకొని మీకు ఓవరాల్గా బైక్ లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో మొత్తానికి అయితే ఫాగ్ ల్యాంప్ స్విచ్ అయితే ఇక్కడ ఫిట్ అయితే చేస్తున్నాను. సో అంటే ఇదే స్విచ్ అయితే వేయాలంటే సపరేట్ ఇంకో స్విచ్ వేయాలి. సో తర్వాత ఇంక మొత్తం అంతా వదిలేశారు. సో ఇండికేటర్స్ తర్వాత మొత్తం అంతా అయితే ఫిట్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే మనమైతే నట్ అయితే రిమూవ్ చేస్తున్నాం, బట్ అది మధ్యలో అయితే స్ట్రక్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, అయితే ఇరిగిపోయింది, ఇక్కడికి స్ట్రక్ అయిపోయింది. అక్కడ ఆ సైడ్ అయితే బాగా వచ్చింది, కానీ ఈ సైడ్ ఇరిగిపోయింది. ఇప్పుడు చూడాలి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో, ఇప్పుడు ఎందుకంటే ఇది అవసరం అనమాట క్యారీ బ్యాగ్. చూద్దాం. గైస్ మొత్తానికి అయితే మనం అయితే మన బైక్ యాక్సెస్ అయితే కంప్లీట్ చేసాము. చాలా అంటే చాలా కష్టం మీద అయితే చేసాము, ఎందుకంటే మన బైక్కి నేను చూపించాను కదా వీడియోలో, మొత్తం ఆ బోల్ట్ అయితే అసలు ఫిట్, ఆ బోల్ట్ అయితే మొత్తం తీసేకే అవ్వట్లేదు, మొత్తం స్ట్రక్ అయిపోయింది, రస్ట్ అయిపోయి. సో మొత్తానికి అయితే ఎలాగో అన్న వాళ్ళు అయితే హెల్ప్ చేశారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే అన్న వాళ్ళు అయితే మనకి లంచ్ చేయలేదని మధ్యాహ్నం అయితే మంచి బిర్యానీ కూడా తెచ్చి ఇచ్చేసి మంచిగా చూసుకున్నారనమాట, బాగా రెస్పాన్స్ కూడా బాగా ఇచ్చారు. సో ఫైనల్గా అయితే ఇప్పుడు టైం అయితే అరౌండ్ 9 o'clock అయింది, బట్ లేట్ అయింది అయినా కూడా, బట్ స్టిల్ నాకైతే మంచిగా అనిపించింది. సో అంతేనండి. సో ఈరోజు ఈ వ్లాగ్ అయితే కంక్లూడ్ చేయాలనుకుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ శేఖర్ వ్లాగ్స్ అని. సో గైస్ మీలో ఎవరికైనా బైక్ యాక్టివిటీస్ అయితే చేయాలనుకుంటే మీరు వచ్చేసి ఇక్కడ నా పేరు చెప్పినా, లేదంటే శేఖర్ వ్లాగ్ వీడియో నుంచి చూసి వచ్చానని చెప్పినా కూడా మీకైతే ఇక్కడ ఒక డిస్కౌంట్ కూడా వస్తుంది. అన్న కూడా ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు, మన సబ్స్క్రైబర్కి అయితే అందరికీ డిస్కౌంట్ అయితే ఇస్తా అన్నాడు. సో ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ బైక్స్కి అయితే యాక్సెసరీస్ అయితే మనకు దొరుకుతున్నాయి. సో మీరు వచ్చి చెక్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు వీళ్ళకి సంబంధించి నెంబర్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, తర్వాత లొకేషన్ కూడా సెండ్ చేస్తాను. సో మీలో ఇంకేస్ ఎవరికైనా కావాలనుకుంటే మీరు స్టోర్కి వచ్చి విజిట్ చేయొచ్చు అనమాట. సో బాయ్ బాయ్.